గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా మీద ప్రేమ తగ్గిపోయిందా కేదార్? ఎందుకు దాత్రి అంత మాటన్నావు? లేదు, నాకు అర్థం అవుతుంది. నా మీద ప్రేమ తగ్గిపోయింది. పొద్దున్నే లేచి అన్ని పనులు వదిలేసి నిన్న జరిగిన వాటికి నువ్వెక్కడ డల్గా ఉంటావోనని నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకొచ్చి నీ స్మైల్ చూడ్డానికి పువ్విస్తుంటే ప్రేమ తగ్గిపోయింది అని అంటావా? ఎంత ధైర్యం దాత్రి నా ప్రేమని ప్రశ్నించడానికి? హా? అవునా? పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి దేవుడి పూజ కోసం అన్ని పనులు మానుకుని పువ్వులు కోసుకుని కిందకొస్తుంటే నువ్వెదురుగా రాగానే మనసంతా హ్యాపీ అనిపించి, అరే నిన్న ఏం జరిగినా కష్టం నీకొచ్చినా నచ్చిన నన్ను ఓదార్చడానికి వచ్చాడు అనుకునే లోపు నేను కష్టపడి ఎండలో నేను కోసుకొచ్చిన పూలను తీసుకొచ్చి నాకే ఇస్తున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు పువ్వులిచ్చినందుకు నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవ్వాలి? వా, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నాదే తప్పంటావా? ఏ నీ తప్పు కదా? కాదు, కాకూడదు, కానివ్వను. కేదార్, నిజంగా పొద్దున్నే నన్ను కూల్ చేయడానికొచ్చి నాకు కోపం ఇంకా ఇంకా పెంచేశావు. గుడ్ మార్నింగ్. ఒక్క పువ్వుకే పడిపోతానని ఎలా అనుకున్నావు? రెండు పువ్వులకే కూలవ్వని తెలుసు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఎప్పుడు నా పక్కనే ఉన్నందుకు. సారీ నా వల్ల ఈ ఇంట్లో కష్టాలు పడుతున్నందుకు. అండ్ ఐ లవ్ యూ. నిజంగా నా కోపం ఎలా తెప్పించాలి, దాన్ని ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసు. అవును, ఎందుకంటే నువ్వేంటో నాకు బాగా తెలుసు కాబట్టి. అందుకే పొద్దున్నే లైట్గా ఇరిటేట్ చేశా. ఇంకొకసారి ఇలా పొద్దున్నే వచ్చి ఇరిటేట్ చేయి, ఖచ్చితంగా కొడతా. నా భార్య చేతిలో దెబ్బలు తినకుండా ఇంకెవరి చేతిలో తినమంటావు? కొట్టు దాత్రి. మాటలు మాత్రం ఏ మాత్రం తక్కువ లేవు. పద వెళ్ళి పోచేద్దాం. పద.